ఫ్రెండ్స్, త్రిషకి విజయ్ దిమ్మ తిరిగిపోయే షాక్ ఇచ్చాడా అంటే ఎస్, ఇచ్చాడు. ఖచ్చితంగా ఇచ్చాడు. అసలు ఆ షాక్కి నిజం చెప్పాలి అంటే త్రిషకి నోట్లో నుంచి మాట రాలేదు. అంతేకాకుండా త్రిషకి విజయ్కి ఏదో సంబంధం ఉంది, త్రిష వల్లనే విజయ్ భార్య విడాకులు ఇచ్చింది, విజయ్ ఇంకా మారలేదు, త్రిష వైపే ఉన్నాడు అనుకునే వాళ్ళకి కూడా ఒక రకంగా చెప్పాలి అంటే ఒక ట్విస్ట్ అనే చెప్పుకోవాలి. అది ఏంటి అంటే ఇక్కడ చాలా విషయాలు జరిగాయి. యాక్చువల్లీ త్రిష అండ్ తమిళ సూపర్ స్టార్ హీరో విజయ్, మన సూర్య ఉన్నాడు కదా, జ్యోతిక హస్బెండ్, వాళ్ళిద్దరూ కలిసి ఒక సినిమా చేశారనమాట. కర్పూరం అని చెప్పేసి ఒకటి, కర్పూరం అని ఒక రకంగా సినిమా, తమిళ సినిమా. ఆ తెలుగులో కూడా అయింది. అయితే అంటే రీమేక్ అయింది అనమాట. ఐ మీన్ డబ్బింగ్ అయింది. డబ్బింగ్ అయింది, అంతా బాగానే ఉంది. అయితే యాక్చువల్లీ ఏంటంటే తమిళనాడు గవర్నమెంట్ ప్రకారం ఏ షో కూడా బెనిఫిట్ షోస్ లేవు. అంటే మామూలుగా రోజుకి 4 షోస్ ప్లే అవుతాయి కదా, ఆ 4 షోసే ఉంటాయి అన్నమాట. ముందు ఇంకొక షో ఉండదు, క్యాన్సిల్ చేసేసింది. ఎప్పటి నుంచో తమిళనాడు గవర్నమెంట్ క్యాన్సిల్ చేసేసింది అనమాట. అయితే ఎందుకని అంటే కొంత ఫ్యాన్స్ స్టాంపేడ్ అవ్వటం వల్ల కానీ వేరే వేరే కారణాల వల్ల కానీ ఇలాగ చేసింది. కానీ విజయ్ ఫస్ట్ టైం సీఎం అయిన తర్వాత రిలీజ్ అవుతున్న సినిమా ఇది. అయితే సూర్య అండ్ త్రిష ఆల్మోస్ట్ 21 ఇయర్స్ తర్వాత మళ్ళీ సినిమా చేస్తున్నారు. అంతకు మునుపు వాళ్ళు ఒక కొన్ని సినిమాలు చేశారు, సూర్య అండ్ త్రిష ఇద్దరు కలిసి. ఆ తర్వాత త్రిష వేరే వాళ్ళతో చేసింది కానీ మళ్ళీ సూర్యతో తను చేయలేదు. అయితే 21 సంవత్సరాల తర్వాత మళ్ళీ వీళ్ళిద్దరి కాంబినేషన్ అనేది రాబోతుంది. వీళ్ళిద్దరి కాంబినేషన్ చాలా హిట్ కాంబినేషన్. ఎందుకంటే ఒకప్పుడు మనం గమనించినట్టయితే తెలుగులో కూడా త్రిష చాలా ఫేమస్ హీరోయిన్, అలాగే తమిళ్లో కూడా, ఎందుకంటే ఆమె ఒరిజినల్గా తమిళియన్. అయితే ఏమైంది, ఇంకా సరే 21 సంవత్సరాల తర్వాత వీళ్ళ కాంబినేషన్లో రావటము, అందులోనూ విజయ్ సీఎంగా ఉన్నప్పుడు వీళ్ళ సినిమా రావటం అంటే అది చాలా గొప్ప విషయం అని చెప్పేసి అందరూ అనుకున్నారు. అందరూ అనుకున్నట్టుగానే ఈ సినిమాకి బెనిఫిట్ షో లాగా, అంటే ప్రీ షో ఉంటుంది చూసారా, మామూలుగా కిందటి రోజు రాత్రి వేయటం కానీ, మార్నింగ్ షో వేయటం కానీ, స్పెషల్ షో వేయటం కానీ జరుగుతుంది. ఆ షోకి విజయ్ పర్మిషన్ ఇచ్చాడు. ఎప్పుడైతే విజయ్ పర్మిషన్ ఇచ్చాడో ప్రతి ఒక్కరు ఏమనుకున్నారంటే, ఆహా, ఇప్పటి వరకు అసలు సినిమాలు అటువంటి ఇదే లేదు, అటువంటి ప్రస్తావన జరగలేదు, కానీ ఇప్పుడు మళ్ళీ త్రిష కోసమే విజయ్ ఇదంతా చేస్తున్నాడు అని చెప్పేసి రకరకాల వార్తలు వినిపించాయి. అసలు ఎవ్వరు కూడా ఇంకా త్రిష కోసం ఇదంతా జరిగింది, లేకపోతే రూల్స్నే మార్చేస్తాడా, అది ఇది అంటూ మాట్లాడుకోవడం జరిగింది. కట్ చేస్తే విజయ్ ఒక సెన్సేషనల్ స్టేట్మెంట్ పాస్ చేశాడు. ఏమన్నాడంటే, నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. నేను ఒక సినిమా ప్రపంచం నుంచి వచ్చిన ఒక హీరోని. నేను ఇప్పుడు పొలిటికల్గా అడుగుపెట్టి జనసేవ చేయాలి అనుకున్నా కూడా నేను మొదటగా నా ప్రొఫెషన్ హీరోగా నేను ఎన్నో సినిమాలు చేశాను. అయితే సినిమాలు చేస్తున్నప్పుడు చాలా సందర్భాలలో నా ఫ్యాన్స్ కానీ, నన్ను అభిమానించే వాళ్ళు కానీ, నన్ను ఫస్ట్ డే ఎంతో తొందరగా చూస్తే అంత హ్యాపీగా ఉంటుందని నాకు అనిపిస్తుంది అంటూ నా అభిమానులు నా దగ్గరికి వచ్చి చెప్తుండేవాళ్ళు. ఆ సమయంలో నేను ఏమనుకునేవాడిని అంటే, అయ్యో, ముందు షో వేయటం కుదరదు కదా, గవర్నమెంట్ని ఒప్పిద్దామా, అది ప్రజలకి అనువైన విషయమేనా, ఇలా రకరకాలుగా ఆలోచించేదాన్ని. అయితే ఇప్పుడు ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీ కష్టాల్లో ఉంది. ఫ్రాంక్లీ చెప్పాలంటే సినిమాలు తగ్గిపోయాయి. ఎక్కువగా జనాలు టికెట్ల రేట్ల వల్ల కానీ, లేకపోతే పాప్కార్న్ రేట్ల వల్ల కానీ సినిమాలకు వెళ్ళటం లేదు, ఓటీటీలలోనే చూస్తున్నారు. అలాంటి సమయంలో మనం అభిమానులకి కొద్దిగా ఊరట కలిగించే విషయాలు చేయాలి. అందులోనూ సూర్య నాకు అత్యంత ఆప్తమిత్రుడు. అయితే సూర్య త్రిష కాంబినేషన్ ఆల్మోస్ట్ 21 ఇయర్స్ తర్వాత వస్తుంది. అటువంటి కాంబినేషన్ అభిమానులకి ఎంతో ఇష్టంగా ఉంటుంది. అందుకనే అభిమానుల కోసం, సూర్య కోసం 21 సంవత్సరాల తర్వాత వాళ్ళ కాంబినేషన్ రిపీట్ అవ్వటం కోసం నేను ఈ సినిమాకి పర్మిషన్ ఇవ్వటం జరిగింది అంటూ చాలా క్లియర్గా, క్లారిటీగా చెప్పేశాడు. అంటే ఏదో ఇప్పుడు విజయ్ దీని మీద స్పందించలేదు. త్రిష గురించే అని అందరూ, త్రిష కోసమే ఇది అంతా అని అందరూ రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ ఇప్పుడు చాలా క్లియర్గా ఇది త్రిష కోసం కాదు, ఆ సినిమా ప్రపంచం బాగుపడాలి, సినిమాలు చూసే అభిమానులు ఇంట్రెస్ట్తో థియేటర్స్ దగ్గరికి రావాలి, 21 సంవత్సరాల తర్వాత రాబోతున్న ఒక రేర్ కాంబినేషన్ని అభిమానులు ఇష్టపడతారు కాబట్టి
నేను కూడా ఆ సినిమా నుంచే వచ్చాను కాబట్టి నేను ఇటువంటి నిర్ణయం తీసుకున్నాను అంటూ కుండ బద్దలు కొడతారు చూసారా, అంత క్లియర్గా చెప్పడం జరిగిందనమాట. అయితే నిజానికి ఒకవేళ కనుక తను కాసేపు త్రిష కోసమే చేశాడు అనుకున్నాం. అయితే అలాంటప్పుడు తను పర్మిషన్ ఇవ్వడానికి ఫస్ట్ ఇస్తాడు. రకరకాల రూమర్లు, వార్తలు అటు ఇటు చక్కర్లు కొడుతున్నా కూడా దాని మీద స్పందన ఉండదు. కానీ ఇప్పుడు ఫర్ ద ఫస్ట్ టైం విజయ్ సూర్య కోసం చేశాడు. యాక్చువల్లీ విజయ్, సూర్య, అజిత్, వీళ్ళందరూ, స్టాలిన్, వీళ్ళందరూ కూడా సినిమాల్లో ఇంచుమించు ఒకటే జనరేషన్ వాళ్ళని చెప్పుకోవచ్చు. అంటే అందరూ ఒకే రకంగా సినిమాల్లోకి వచ్చారు. చియాన్ విక్రమ్ కొంచెం సీనియర్ కావచ్చు అండి, ఎందుకంటే తన ఏజ్ కూడా పెద్దది కావచ్చు. బట్ వీళ్ళందరూ కూడా తమిళ ఇండస్ట్రీలో సూపర్ డూపర్ హీరోస్ అనమాట. మన నాగార్జున, వెంకటేష్, చిరంజీవి లాగా వీళ్ళు కూడా చాలా మంచి యాక్టర్స్, అలాగే ఫ్రెండ్స్ కూడా. సో ఈ నేపథ్యంలో త్రిష కోసం చేశారన్న వార్తలకి చెక్ పెట్టాడు అనమాట విజయ్. అంతేకాకుండా ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటి అంటే, త్రిష ఈ మధ్య కాలంలో విజయ్కి అంటే అంతకు మునుపు విజయ్కి సంబంధించిన కొన్ని ఫోటోలు వాటిని షేర్ చేస్తుండేది. కానీ ఇప్పుడు పూర్తిగా సీఎం అయిన తర్వాత విజయ్ త్రిషని కలవటం మానేశాట. అయితే తనని పూర్తిగా దూరం పెట్టాడు. కేవలం ప్రజాసేవ మాత్రమే తన దృష్టిలో ఉంది, మరి ఇంకేది లేదు, తన జీవితంలో మార్పు వచ్చింది అని చెప్పి ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు. నిజంగా ఇది అద్భుతం, నిజంగా మహా అద్భుతం. ప్రజాసేవ కోసం విజయ్ ఇంతలా కష్టపడుతున్నాడంటే అది మామూలు విషయం కాదు. సో ఈ రకంగా గనక మనం చూసినట్టయితే చాలా అద్భుతమైన విషయం అండి. అయితే ఇక ఇంకోటి ఏంటంటే, ఇక్కడ విజయ్ పర్మిషన్ ఇచ్చినప్పటికీ కూడా ఆ సినిమా విషయంలో మాత్రం చాలా పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. అదేంటి అంటే, ఫినాన్షియల్గా అంటే ప్రొడ్యూసర్స్కి ఫైనాన్స్ ప్రాబ్లం అవ్వటం వల్ల దానికి సంబంధించి ఇంకా ఆ షో అయితే రాదు, అంటే అవ్వదు అని చెప్పేసి జరగడం అయితే జరిగింది. అంటే ఈ సినిమా మరి బెనిఫిట్ షో కానీ, ప్రివ్యూ కానీ అవేమీ లేకుండానే నేరుగా సినిమా రిలీజ్ అనేది జరిగే అవకాశం ఉంటుందని అర్థమవుతుంది అనమాట. ఎందుకనంటే ఇప్పుడు యాక్చువల్లీ ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ అవ్వాలి, ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ రిలీజ్ అవ్వాలి. కానీ ప్రొడ్యూసర్స్, ఫినాన్సర్స్కి డబ్బు ప్రాబ్లమ్స్ రావడం వల్ల వాళ్ళు చేతులు ఎత్తేసారు అనమాట. సో ఈ నేపథ్యంలో వాళ్ళకి ఈ రకంగా ఫినాన్స్ ప్రాబ్లమ్స్ రావటం వల్ల వాళ్ళు రిలీజ్ చేయాల్సిన టైంకి మేబీ రిలీజ్ కూడా చేయకపోవచ్చు. ఈ విషయం పైన కొద్దిగా విజయ్ని కూడా అడగడం జరిగిందనమాట. అదంటే ఏదైనా డిస్కౌంట్ లాంటివి ఏమైనా వస్తాయా అనేసి. సో దాని గురించి ఇంకా పూర్తి స్థాయి కసరత్తు అయితే జరగలేదు. మరి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మేము ఎటువంటి వీడియో పెట్టినా కూడా మీకు రావాలంటే ఫ్రెండ్స్, మీరు ఇమీడియట్గా బెల్ ఐకాన్ పక్కన ఒక ఐకాన్ ఉంటుంది, అంటే సబ్స్క్రైబ్ బటన్, బెల్ ఐకాన్ అని, అది క్లిక్ చేశారనుకోండి, పర్సనలైజ్డ్ ఆల్ అని ఉంటుంది, ఆల్ క్లిక్ చేయండి. మేము ఏం వీడియో పెట్టినా మీకు వచ్చేస్తుంది అనమాట. సో అది విషయం. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.